హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు యోగిని ఏకాదశి వ్రత మహిమను, అదేవిధంగా కుంభరాశి వారికి కలిసి వచ్చే రోజుల గురించి తెలుసుకుందాం. యోగిని ఏకాదశి గురించి ధర్మరాజు కృష్ణుణ్ణి అడిగాడు. అప్పుడు కృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్పాడు. పూర్వంలో అలకాపురిలో కుబేరుడు రాజ్య పరిపాలన చేస్తుండేవాడు. ఇక కుబేరునికి ఒక యక్షుడు ఉండేవాడు. అతని పేరే హేమమాలి. అతని పని అల్లా కుబేరుడు శివార్చన ప్రతినిత్యం చేస్తూ ఉండేవాడు. ఆ శివార్చన చేయడానికి కావలసిన తామర పూలను సేకరించడం ఈ హేమమాలి యక్షి యొక్క పని. ఒకరోజు తామర పుష్పాల కోసం వెళ్ళిన హేమమాలి తన భార్యతో కలిసి కామకేలిలో మునిగి తేలిపోయాడు. ఇక తామరపూలు శివార్చనకు తీసుకురావడం మర్చిపోయాడు. ఆ హేమమాలి భార్య పేరు విశాలాక్షి. ఇక ఇది తెలుసుకున్న కుబేరుడు, నువ్వు శివుణ్ణి విస్మరించి భార్యతో గడిపావు కాబట్టి భార్యతో ఖచ్చితంగా నువ్వు విడిపోతావు. ఏ సుఖం కోసమైతే నువ్వు శివార్చనను విస్మరించావో ఆ విధంగా సుఖాలకు దూరమైపోయి 18 రకాల కుష్ఠవ్యాధులతో అవస్థలు పడతావు అని చెప్తాడు. శాపాన్ని పెడతాడు. ఇక హేమమాలి యక్షుడు యక్షలోకం నుంచి భూమిపై పడిపోతాడు. కానీ ఎన్నో కష్టాలను అనుభవిస్తాడు. పూర్వజన్మ స్మృతి వల్ల అతను మార్కండేయ మహర్షి ఆశ్రమం దగ్గరికి వెళ్తాడు. దయచేసి నన్ను ఉద్ధరించండి మహాప్రభు, నాకు ఈ రోగం నుంచి విముక్తిని చేయండి అని అడుగుతాడు. అప్పుడు ఆ మహర్షి జరిగిన వృత్తాంతాన్ని అడుగుతాడు. అప్పుడు విషయమంతా చెప్తాడు. అయితే ఇప్పుడు జ్యేష్ఠమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి యోగిని ఏకాదశి. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే నీ వ్యాధి తొలగిపోయి నీ లోకానికి నువ్వు వెళ్ళగలవు అని చెప్తాడు. ఇక మార్కండేయ మహర్షి ద్వారా యోగిని ఏకాదశి వ్రతం గురించి ఉపదేశం తీసుకున్న ఈ హేమమాలి ఆ వ్రతాన్ని నిష్టగా ఆచరిస్తాడు. తనకున్న కుష్ఠవ్యాధి అంతా తొలగిపోయి మరలా కుబేర లోకానికి వెళ్ళి ఆ కుబేరునికి యక్షునిగా మారి సేవలు చేసుకుంటూ ఉంటాడు. చూశారు కదండి, ఎవరైతే యోగిని ఏకాదశి రోజు ఉపవాసం చేసి లక్ష్మీనారాయణలు పూజిస్తారో వారు 80,000 బ్రాహ్మణులకు అన్నదానం చేసినంత పుణ్యఫలం అనేది ప్రాప్తిస్తుంది. అలాగే మోక్షము ప్రాప్తిస్తుంది. ఉన్న రోగాలన్నీ తొలగిపోతాయి. పోయింది తిరిగి లభిస్తుంది. ఇది యోగిని ఏకాదశి యొక్క మహిమ. ఇక కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి కలిసి వచ్చే వారాలు మంగళవారం, కలిసి రాని వారాలు బుధవారం, శనివారం, ఘాతవారం, గురువారం. కలిసి వచ్చే రంగులు నలుపు రంగు, నీలం రంగు. కలిసి రాని రంగులు ఎరుపు, తెలుపు, పసుపు, ఆకుపచ్చ. వీరు ఆహారంలో తీసుకోకూడనివి టీ, కాఫీ, పంచదార లాంటివి తక్కువ తీసుకోవాలి. లేదంటే గ్యాస్ కంప్లైంట్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. ఘాతమాసం చైత్రమాసం. ఘాత తిథి చవితి తిథి. వీరికి అదృష్టం ఇచ్చే నంబరు 9. వీరు ఏ దైవాన్ని పూజించాలంటే శివుడిని ఎంత ఎక్కువగా ఆరాధిస్తే అంత వీరి జీవితం బాగుంటుంది. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో ఎంతమంది ఈరోజు యోగిని ఏకాదశి ఉపవాసాన్ని ఉంటున్నారు, వ్రతాన్ని ఆచరిస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ ఒక్కో ఏకాదశికి ఒక్కో విశిష్టత ఉంది. ఈ ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారని మీకు ముందే తెలుసా? కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.